హాయ్ గైస్ వెల్కమ్ టు స్కిల్ ఫన్ ఛానల్. సో ఈరోజు నుంచి సిఎస్ఎస్ సిరీస్ అని స్టార్ట్ చేస్తున్నాం మన ఛానల్లో. సో సిఎస్ఎస్ వచ్చేసరికి ఫస్ట్ దీనికన్నా మనం హెచ్టిఎంఎల్ అంటే నేర్చుకున్నాం. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హెచ్టిఎంఎల్? ఫస్ట్ మనం హెచ్టిఎంఎల్ అనేది నేర్చుకున్నాం కదా. దీంట్లో హెచ్టిఎంఎల్ ఒక పర్పస్ ఏంటి? సో మెయిన్లీ హెచ్టిఎంఎల్ యూజ్ టు ప్లేస్ ద కంటెంట్ ఇన్ ది బ్రౌజర్. బ్రౌజర్‌లో కంటెంట్ ఎలా ప్లేస్ చేయాలనేది మనం నేర్చుకున్నాం. ఓకేనా? అలాగే ఈ హెచ్టీఎంఎల్ పేజెస్‌ని మనం ఏమంటాము? వి కాల్ యాస్ ఎ టెంప్లేట్ పేజెస్ అంటాం. ఓకేనా? సో, టెంప్లేట్ పేజెస్‌ని ఎలా డిజైన్ చేయాలో నేర్చుకున్నాం. సో, నెక్స్ట్ వచ్చేసరికి కమ్ టు ద సీఎస్ఎస్. సీఎస్ఎస్ దేనికంటే సో, సీఎస్ఎస్ స్టాండ్ ఫర్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. సో, ఈ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ వల్ల మనకి ఏంటి యూజ్ అంటే, సో టు గివ్ ద స్టైలింగ్స్ టు ది హెచ్టీఎంఎల్ పేజెస్. ఓకేనా? సో, దీని ఒక పర్పస్ వచ్చేసరికి ద మెయిన్ పర్పస్ ఆఫ్ సిఎస్ఎస్ ఈస్ టు గివ్ ద వెబ్ పేజ్ లేఅవుట్. వెబ్ పేజ్ లేఅవుట్ అనేది ఇవ్వడానికి మనం సిఎస్ఎస్‌ని వాడుకుంటాం. ఓకేనా? సో, ఈ వెబ్ పేజ్ లేఅవుట్ ఎలా ఇస్తామంటే టు అప్లై ద స్టైలింగ్స్ టు ది హెచ్టీఎంఎల్ పేజెస్‌కి స్టైలింగ్స్ అప్లై చేసి మనం ఇస్తామనమాట. ఓకేనా? సో, దాని మెయిన్ పర్పస్ ఆఫ్ సిఎస్ఎస్ వచ్చేసరికి సో, గివ్ ద వెబ్ పేజ్ లేఅవుట్. వెబ్ పేజ్ లేఅవుట్ అనేది డిజైన్ చేసుకోవడానికి మనం వాడుకుంటాం అనమాట. ఓకేనా? ఇక మనం హెచ్టీఎంఎల్ నేర్చుకున్నప్పుడు మనం ఏం చేసామంటే మన కంటెంట్‌ని డిఫరెంట్ ఫార్మాట్‌లో ఎలా ప్లేస్ చేయాలని నేర్చుకున్నాం. సో, ప్లేస్ చేసిన కంటెంట్‌కి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే స్టైలింగ్స్ అనేది అప్లై చేస్తున్నాం. ఓకేనా? సో, అందుకే ఇక్కడ మనం ఇప్పుడు సీఎస్ఎస్ అని నేర్చుకున్నాం. సో, అలా స్టైలింగ్స్ అప్లై చేయడం వల్ల మనకేమవుతుందంటే ఒక వెబ్ పేజ్ లుక్ అనేది వస్తదనమాట. ఓకేనా? సో, అలా వెబ్ పేజ్ లుక్ రావడానికి మనం సీఎస్ఎస్ నేర్చుకున్నాం. సో, ఇలా మనం స్టైలింగ్స్ అప్లై చేయాలంటే సో, నెక్స్ట్ వచ్చేసరికి హౌ కెన్ యూ అప్లై ద స్టైలింగ్స్ టు ది సీఎస్ఎస్? సో, సీఎస్ఎస్‌లో మనం స్టైలింగ్స్ అనేది ఎలా అప్లై చేస్తాం? హౌ కెన్ అప్లై స్టైలింగ్స్ టు ది హెచ్టీఎంఎల్ పేజెస్. హెచ్టీఎంఎల్ పేజెస్‌కి స్టైలింగ్స్ అనేది ఎలా అప్లై చేస్తాం? సో, ఎలా అప్లై చేస్తామంటే బై యూజింగ్ స్టైల్ షీట్స్. By using style sheets, we can apply the styling to the HTML pages. By using style sheets, we can apply styles to the HTML HTML పేజెస్‌కి అప్లై చేస్తామనమాట. సో, ఎలా అప్లై చేస్తామంటే బై యూజింగ్ స్టైల్ షీట్‌తో యూజ్ చేసుకొని అప్లై చేసుకుంటాం. ఈ స్టైల్ షీట్స్ వచ్చేసరికి 3 వేస్ ఉంటాయి. దేర్ ఆర్ 3 వేస్ టు అప్లై స్టైలింగ్ టు ది HTML పేజెస్. 3 వేస్‌లో మనం స్టైల్ షీట్స్ అని అప్లై చేసుకుంటాం. సో, ఏంటి ఆ 3 వేస్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇన్‌లైన్ స్టైల్ షీట్. సెకండ్ వన్ వచ్చేసరికి ఇంటర్నల్ స్టైల్ షీట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఇట్లా మనం ఈ 3 వేస్ యూజ్ చేస్తూ మనం స్టైలింగ్స్ అనేది అప్లై చేసుకుంటాం అనమాట. ఓకేనా? సో, మనం HTML పేజెస్ స్టైలింగ్స్ ఎన్ని వేస్‌లో అప్లై చేసుకుంటాం? దేర్ ఆర్ 3 వేస్
Three. There are three ways to apply the stylings to the HTML pages. ఏంటి అవి? ఇన్లైన్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఓకేనా? సో, బై యూజింగ్ ఈ 3 వేస్‌లో మనం స్టైలింగ్స్ అనేది అప్లై చేస్తాం అన్నమాట. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసరికి ఈ దీంట్లో ఇన్‌లైన్ అనేది ఎలా అప్లై చేస్తాం? ఫస్ట్ వన్ ఈస్ ఇన్‌లైన్. ఇన్‌లైన్ స్టైల్ షీట్. ఇన్‌లైన్ స్టైల్ షీట్ ఎలా రాస్తాం? అసలు ఇన్‌లైన్ స్టైల్ షీట్ అంటే ఏంటి? సో, ఇన్‌లైన్ స్టైల్ షీట్ నథింగ్ బట్ సో, వితిన్ ద ట్యాగ్‌లో మనం స్టైల్స్ అనేది రాసుకొని దాన్ని అప్లై చేస్తే మనకేమంటామంటే ఇన్‌లైన్ స్టైల్ షీట్ అంటాం. బై యూజింగ్ ఇన్‌లైన్ స్టైల్ షీట్ we can apply styling to the particular HTML element ఓన్లీ. ఒక పర్టిక్యులర్ HTML ఎలిమెంట్ అప్లై చేస్తామన్నమాట. ఓకేనా? సో, బై యూజింగ్ స్టైల్ యాట్రిబ్యూట్. స్టైల్ యాట్రిబ్యూట్ యూజ్ చేసుకొని మనం అప్లై చేసుకుంటాం. ఓకేనా? సో, బై ఇన్‌లైన్ స్టైల్ షీట్ అర్థమైందా? ఇన్‌లైన్ స్టైల్ ఏం చేస్తాం? బై యూజింగ్ ఇన్‌లైన్ స్టైల్ షీట్ వి కెన్ అప్లై ద స్టైల్స్ టు ది పర్టిక్యులర్ HTML ఎలిమెంట్ ఓన్లీ. ఒక పర్టిక్యులర్ HTML ఎలిమెంట్‌కి మాత్రమే స్టైలింగ్స్ అప్లై చేస్తామన్నమాట. సో, ఎలా అంటే బై యూజింగ్ స్టైల్ యాట్రిబ్యూట్ యూజ్ చేసుకొని అప్లై చేసుకుంటాం. ఓకేనా? సింటాక్స్ వచ్చేసరికి సింటాక్స్ ఏదో ఒక ట్యాగ్ నేమ్ రాస్తాం H1 అలా. స్టైల్ యాట్రిబ్యూట్ రాసుకుంటాం ఈక్వల్ టు వితిన్ ద కొటేషన్స్ లోపల వి రైట్ ది ప్రాపర్టీ నేమ్. ప్రాపర్టీ నేమ్. సో, ప్రాపర్టీ నేమ్ కోలన్ ప్రాపర్టీ వాల్యూ. ప్రాపర్టీ వాల్యూ. ప్రాపర్టీ నేమ్ కోలన్ ప్రాపర్టీ వాల్యూ. అండ్ వన్ ప్రాపర్టీ అనదర్ ప్రాపర్టీ సెపరేట్ బై ద సెమీకోలన్. సెమీకోలన్‌తో సెపరేట్ చేసుకుంటాం. సో, అనదర్ ప్రాపర్టీ రాయాలంటే మళ్ళీ ప్రాపర్టీ నేమ్ కోలన్ ప్రాపర్టీ వాల్యూ. ఓకేనా? ప్రాపర్టీ నేమ్ అండ్ ప్రాపర్టీ వాల్యూ. ఓపెన్ చేస్తాం. సో, ఇక్కడ మనకు కావాల్సిన కంటెంట్ రాసుకుంటాం. కంటెంట్ రాసినాక అండ్ ట్యాగ్ అనేది H1 ట్యాగ్ అని క్లోజ్ చేస్తాం. ఓకేనా? సో, ఇలా మనం వితిన్ ద స్టైల్ యాట్రిబ్యూట్‌లో ఓపెన్ ట్యాగ్‌లో స్టైల్ అనే యాట్రిబ్యూట్ తీసుకొని దీంట్లో ఏం రాస్తాము వితిన్ ద కొటేషన్స్ లోపల ప్రాపర్టీ నేమ్, ప్రాపర్టీ వాల్యూ, ప్రాపర్టీ నేమ్, ప్రాపర్టీ వాల్యూ అనేది రాసుకుంటూ వెళ్తాం. ఓకేనా? సో, ప్రాపర్టీస్ అనేది ఇక్కడ మనకు చాలా టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అసలు ప్రాపర్టీ అంటే ఏంటి? ఏం ప్రాపర్టీస్ ఉంటాయి అనేది మనం తర్వాత క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. సో, ఇప్పుడు మనం ఆ స్టైల్స్ నార్మల్‌గా స్టైలింగ్ అనేది ఎలా అప్లై చేయాలో నేర్చుకున్నాక మనం ప్రాపర్టీస్‌లోకి వెళ్దాం. ఓకేనా? సో, ఈ ప్రాపర్టీ నేమ్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కలర్ అప్లై చేద్దాం. కలర్ ఇస్ ఎ ప్రాపర్టీ నేమ్. అండ్ కలర్ వాల్యూ వచ్చేసరికి రెడ్ గాని, బ్లూ గాని వాడతాం కదా! అది. సో, ఇక్కడ ప్రాపర్టీ నేమ్ అండ్ ప్రాపర్టీ వాల్యూ సెపరేట్ బై ద కోలన్‌లో సెపరేట్ చేసుకుంటాం. ఓకేనా? అండ్ ఒక ప్రాపర్టీ అనదర్ అండ్ వన్ ప్రాపర్టీ అనదర్ ప్రాపర్టీ సెపరేట్ బై ద సెమీకోలన్‌లో సెపరేట్ చేయాలి. ఓకేనా? సో, ఈ ప్రాపర్టీ నథింగ్ బట్ టు అప్లై ద స్టైలింగ్ టు ది పేజెస్. సో, ఏదైతే ఎలిమెంట్‌కి ఒక స్టైలింగ్ అనేది అప్లై చేసుకోవాలంటే మనం ఈ ప్రాపర్టీ యూజ్ చేసుకొని అప్లై చేసుకుంటాం. ఓకేనా? సో, ఆ ప్రాపర్టీ అంటే ఏంటో మనం డీప్‌గా తర్వాత చూద్దాం. జస్ట్ ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఓకేనా? సో, గో టు ద ఎగ్జాంపుల్. సో, ఐ విల్ ఓపెన్ ద VS Code. So, open some file. css1.html. సో, దీంట్లో నేను will write the code h1 tag. Within the h1 tag, this is inline CSS అని రాశాను. సో, జస్ట్ నార్మల్‌గా ప్రోగ్రామ్ రన్ చేద్దాం ఫస్ట్.
సో, రన్ చేస్తే ఇక మనకి దిస్ ఈజ్ ఇన్‌లైన్ సీఎస్ఎస్ అని వచ్చింది. ఓకేనా. సపోజ్ ఇంకొక స్టైలింగ్ ఏదో ఈ టెక్స్ట్ ఒకసారి కలర్ ఇద్దాం అనుకున్నాం. కలర్ ఎలా ఇస్తామంటే బై యూజింగ్ స్టైల్ అట్రిబ్యూట్ స్టైల్ ఈక్వల్ టు వితిన్ ద కొటేషన్స్ వీ కెన్ అసైన్ ద ప్రాపర్టీస్. ఎలా రాస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ కలర్ ప్రాపర్టీ కలర్ కాలన్ వాల్యూ. సో, ఈ వాల్యూ వచ్చేసరికి మీ ఇష్టం వచ్చిన వాల్యూ ఇచ్చాను. నేను సమ్ కలర్ అనేది రాశాను. రాయంగానే ఇప్పుడు మనకేమొస్తదంటే అది మొత్తం ఒక కలర్‌లో ఎఫెక్ట్ అయింది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ దానికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా కావాలి. అంటే ఇంకో ప్రాపర్టీ రాయాలి. అంటే ఏం చేయాలి? సెమీకోలన్‌తో అంటే ప్రాపర్టీ మొత్తాన్ని సెపరేట్ బై సెమీకోలన్‌తో సెపరేట్ చేసి ఇంకొక ప్రాపర్టీ రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ రాశా. బ్యాక్‌గ్రౌండ్ కలర్ సమ్ కలర్ అనేది రాసుకున్నాం. సో, ఇక్కడ చూడండి మనకి అది బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఒకటొచ్చింది. ఓకేనా. సో, అలా మనం డిఫరెంట్ ఎలిమెంట్స్ రాసుకోవచ్చు. బట్ సో, నేను ఒక ట్యాగ్ రాసాను. నేను ఇంకో ట్యాగ్ కూడా రాసుకోవాలి. ఇంకో హెచ్1 ట్యాగ్ రాస్తాను. సెకండ్ ఎలిమెంట్ అని పెట్టాను. సో, దీన్ని కూడా స్టైలింగ్ అప్లై చేయాలి అనుకుంటే ఏం చేయాలి? మళ్ళా దీన్ని ఓపెన్ ట్యాగ్‌లో స్టైల్ ఈక్వల్ టు కలర్ బ్రౌన్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ సమ్ కలర్స్. ఓకేనా. సో, కలర్ ప్రాపర్టీ దేనికంటే టు అప్లై ద స్టైలింగ్ టు ది సో, టెక్స్ట్ ఏదైతే టెక్స్ట్ గాని, ఫాంట్ గాని ఉంటదో సో, ఆ టెక్స్ట్‌కి కలర్ అప్లై చేసుకోవడానికి కలర్ ప్రాపర్టీ వాడతాం. బ్యాక్‌గ్రౌండ్ కలర్ దేనికంటే ఆ టెక్స్ట్‌కి బ్యాక్‌గ్రౌండ్‌లో కలర్ రావడానికేమో బ్యాక్‌గ్రౌండ్ కలర్ వాడుకుంటాం. ఓకేనా. సో, మన ఒక టెక్స్ట్‌కి కలర్ అప్లై చేయాలంటే వి యూజ్ ద కలర్ ప్రాపర్టీ. సో, మనకి ఇంటర్వ్యూలో అడుగుతున్నారు. హౌ కెన్ యూ అప్లై ద కలర్ టు ది టెక్స్ట్ అని అడుగుతారు. ఇక్కడ మనకు తెలుసు. బట్ సడెన్‌గా అడిగేసరికి మనం ఏం చెప్తాం టెక్స్ట్ కలర్ గాని ఫాంట్ కలర్ గాని అలా చెప్తాం. సో, అలా చెప్పొద్దనమాట. సో, కలర్‌కి ఒక టెక్స్ట్‌కి కలర్ అప్లై చేయాలంటే యూజ్ ద ఓన్లీ కలర్ ప్రాపర్టీ మాత్రమే. అండ్ కలర్ స్పెల్లింగ్ వచ్చేసి COLOR ఓకేనా. COLOUR కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీని మనకి రన్ అయితది. ఓకేనా. ఓకేనా. సో, ఇలా మనకి డేటా అనేది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే ఏదైతే స్టైలింగ్ రాసానో నాకు ఈ స్టైలింగే వేరే ఎలిమెంట్‌కి కావాలి. ఇంకొక ట్యాగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ఎ P ట్యాగ్ అనుకుందాం. థర్డ్ ఎలిమెంట్ అనుకున్నాం. దీనికి స్టైలింగ్ కావాలి. ఏ స్టైలింగు? ఇది మనం ఏదో పైన అప్లై చేసామో, ఆ స్టైలింగ్ దీనికి కూడా కావాలంటే రాదు. సో, ఎలా రాసుకోవాలంటే మనకి దీనికి కూడా మనం స్టైల్ ట్యాగ్ తీసుకొని రాసుకోవాలి. ఎందుకంటే మన ఇన్‌లైన్ స్టైలింగ్ డెఫినిషన్ ఏం చెప్పుకున్నాము? సో, ఇన్‌లైన్ స్టైలింగ్ యూజ్డ్ టు అప్లై ద స్టైలింగ్ టు ది పర్టిక్యులర్ ఎలిమెంట్ ఓన్లీ. ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్‌కి మాత్రమే అప్లై చేయగలుగుతాం. సో, మల్టిపుల్ ఎలిమెంట్స్‌కి మనం స్టైలింగ్ అప్లై చేయం. దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ ఇన్‌లైన్ స్టైలింగ్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. బట్ ఇక్కడేంటంటే ఏ ట్యాగ్‌కి ఆ ట్యాగ్‌కి స్పెసిఫిక్‌గా ఆ పర్టిక్యులర్ ట్యాగ్‌కి మాత్రమే మనం స్టైలింగ్ అనేది రాసుకుంటాం అనమాట. బై యూజింగ్ స్టైల్ అండ్ యాట్రిబ్యూట్ ఓకేనా. సో, ఇక్కడ యాట్రిబ్యూట్‌కి, ప్రాపర్టీకి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయాలి. యాట్రిబ్యూట్ అంటే ఏంటి? ట్యాగ్‌కి అడిషనల్‌గా రాసేదేమో యాట్రిబ్యూటు. యాట్రిబ్యూట్ లోపల రాసేది వచ్చేసరికి ఇక్కడ మనకి ప్రాపర్టీస్. ఓకేనా. సో, దట్ ఈస్ డిఫరెంట్ బిట్వీన్ ద యాట్రిబ్యూట్ అండ్ ప్రాపర్టీస్. ఓకేనా. ఇప్పుడు నాకు స్టైలింగ్ కావాలి కాబట్టి మళ్ళా స్టైల్ అండ్ ట్యాగ్‌లో స్టైల్ యాట్రిబ్యూట్‌లో మనం మళ్ళా ఆ ప్రాపర్టీస్ చెప్పుకున్నాం. సో, ఇప్పుడు నాకేమవుతుంది అవి మళ్ళా నాకు ఎఫెక్ట్ అనేది అవుతాయి. ఓకేనా. సో, అలా మనం ఇన్‌లైన్ స్టైలింగ్ యూజ్ చేసుకొని యూ కెన్ స్పెసిఫై ద స్టైలింగ్ టు ది పర్టిక్యులర్ ఎలిమెంట్ ఓన్లీ. ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్‌కి మనం స్టైలింగ్ అనేది అప్లై చేసుకుంటాం. ఓకేనా. సో, దట్ ఈస్ ఇన్‌లైన్ స్టైల్ షీట్. ఓకేనా. అర్థమైంది గదా! సో, నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇంటర్నల్ స్టైలింగ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్నల్ స్టైల్ షీట్. షీట్. సో, ఇంటర్నల్ స్టైల్ షీట్ దేనికంటే యూ కెన్ అప్లై ద స్టైలింగ్ టు ది మల్టిపుల్ HTML పేజెస్. మల్టిపుల్ HTML పేజెస్ కాదు. మల్టిపుల్ HTML ఎలిమెంట్స్.
సో, ఇందాక మనం ఏదైతే అనుకున్నామో, మల్టిపుల్ ఎలిమెంట్స్‌కి మనం స్టైలింగ్స్ అప్లై చేసుకోవాలనుకుంటున్నామో, అలా మల్టిపుల్ ఎలిమెంట్స్‌కి స్టైలింగ్స్ అప్లై చేసుకోవాలనుకుంటే, మనం ఏం స్టైల్ వాడుకుంటామంటే, ఇంటర్నల్ స్టైల్ షీట్ అని వాడుకుంటాం. ఓకేనా. సో, ఈ ఇంటర్నల్ స్టైల్ షీట్ ఎక్కడ రాస్తామంటే, వితిన్ ద హెడ్ ట్యాగ్‌లో రాసుకుంటాం. ఓకేనా. సో, దీనికోసం మనకి ఒక కాన్సెప్ట్ రావాలి. సో, ఎలా అప్లై చేస్తామంటే, బై యూజింగ్ సెలటార్స్. సెలటార్స్ అనే కాన్సెప్ట్ వాడుకొని ఇక్కడ మనం స్టైలింగ్స్ అనేది అప్లై చేసుకుంటాం. ఓకేనా. సో, నెక్స్ట్ వీడియోలో మనకి ఆ సెలటార్ అంటే ఏంటి? సో, డీప్‌గా నేర్చుకుందాం. ఇంటర్నల్ స్టైల్ షీట్ యూజ్ చేసుకొని మల్టిపుల్ ఎలిమెంట్స్‌కి ఎలా స్టైలింగ్స్ అప్లై చేయాలో నెక్స్ట్ వీడియోలో ఉంటది. ఓకేనా. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.